క్రింద విశాలమైన హాలు ఉంది. దానిలో మధ్యగా ఖరీదైన సోఫా సెట్ ఉంది. అక్కడ నేల మీద పరిచి ఉన్న కార్పెట్టు బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంది. గోడవారుగా వరుసగా వేసి ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతుంటారని తెలియజేస్తున్నాయి. సోఫాలో రాజగోపాలరావు గారు కూర్చుని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి ఉన్నాయి. వయసు మళ్ళీ చర్మంలో ముడతలు కనిపిస్తున్నా కళ్ళల్లో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసిన జుట్టు ఒత్తుగా చక్కటి క్రాఫ్ట్తో ఉంది. ఆయన చూస్తే చాలా క్రమపద్ధతిలో పెరిగిన మనిషిలా కనిపిస్తాడు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్లుగా తెరిచి ఉంచిన పేపర్ ఉంది. ప్రక్కనే సాయన్న వినయంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా మేనేజరు చేతులు కట్టుకొని నేల చూపులు చూస్తున్నాడు. ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్లుగా అన్నారు. నిన్నగాక మొన్ననే కదయ్యా 4,000 తీసుకున్నాడన్నావు, మళ్ళీ ఇప్పుడు 2,000? డబ్బు చెట్లు కాస్తుందనుకుంటున్నావా? ఆ విధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాడిని పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడికి బుర్రకి అర్థం కాదు. సాయన్న, వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనన్నానని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. సాయన్న వెళ్ళబోయాడు. ఆగు, వెళ్ళమనగానే వెళ్ళటమేనా? వాడు ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళయింది? సాయన్న గుర్తు చేసుకుని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. నెల మీద 2.5 రోజులండి. నెల మీద 2.5 రోజులు. వాడికి ఇంటి మీద ఏ మాత్రమైన ధ్యాస ఉందా? ఆ ఫ్రెండ్స్ని మేపటానికి ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు. వాడిని నేను మార్చలేను. నా తరం కాదు. వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా. ఇంతలో చందు మెట్లు దిగి వస్తున్న శబ్దమైంది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లును నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవరూ ముసలాయన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకొని శ్రద్ధగా చదవసాగారు. సాయన్న భుజం మీద ఉన్న గుడ్డ తీసి సోఫాల మీద లేని దుమ్ము దులపసాగాడు. మేనేజరు అక్కడి నుండి వెళ్ళాలా వద్దా అన్నట్లు సంశయిస్తున్న వాళ్ళలా చూస్తున్నాడు. చందు సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు. ఆయన సీరియస్గా అన్నాడు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్ లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. అరేరే, ఏమిట్రా ఇది? ఆయన చందు భుజాలు పట్టుకున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభిరస్తు లేవదీస్తూ అన్నారు. మొదటిది కావాలి తాతయ్య, రెండోది వద్దు. ఏం, ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు మనవణ్ణి ఒక్క నిమిషము దీక్షగా చూశారు. అతని జుట్టు అచ్చు తన పోలికేనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వెధవది ఇప్పుడు ఇలా నెరిసిపోయి ముగ్గుబుట్ట అయింది, కానీ చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేది అని జవసత్వాలతో కళకళలాడుతున్న చందుని చూడగానే ఆయన కళ్ళు చెమర్చినాయి. కూతురు చచ్చిపోయే ముందు తన చెయ్యి అందుకుని, నాన్న, వాడికి ఇక నుంచి నువ్వే తల్లి తండ్రి కూడా, ఎలా పెంచుతావో అనడం గుర్తుకొచ్చింది. తను పెంచడం బాగానే పెంచాడు. వాడికేమి లోటు రాకుండా, వాడి మనసును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఏమి ఉంటుంది? ఏమిటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈరోజు నేను కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడివైపోయావో అని చూస్తున్నాను. ఇక నీకు పెళ్లి చేయాల్సిందే, తప్పదు. తాతయ్య, చందు గోముగా చూశాడు. ఈరోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పాను అంతే. ఈ విషయం మన మధ్య ఎప్పుడూ ఉంటుందిగా, తీరుబడిగా మాట్లాడుకుందాం. చందు మేనేజర్ వైపు తిరిగాడు. సభాపతి గారు, సాయన్న మీకు చెప్పలేదా? నాకు 2,000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణంసేపు తాతగారి వైపు, సభాపతి వైపు మార్చి మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు గారు మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, ఏమిటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నారు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది? ఏమిటలా గుడ్లు అప్పగించి చూస్తావు? వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు. సభాపతి వెళ్ళిపోయాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజ్ బుక్ చేసుకున్నాం. పార్టీ చేసుకుంటున్నాం. అలాగే, మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు. వయసు ఉడికిన తర్వాత ఏం చేయగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి. మేనేజరు డబ్బు తెచ్చి చందుకి ఇచ్చాడు. వస్తాను తాతయ్య. ఇక నీకు కనిపించటం రేపు పొద్దుటే. రాత్రైనా భోజనానికి రావా? చూస్తాను తాతయ్య. ఈ దయ్యాలు నన్ను వదిలేస్తే అలాగే వస్తాను ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాడు.
సరే సరే నీ ఇష్టం అన్నారాయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు. మనవడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దెయ్యాలు నువ్వు బ్రతికుండంగా ఈ జన్మలో వదలవు అన్నాడు. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు సాయన్న వైపు తిరిగారు. చాలే, నీకేం తెలుసు వాడి సంగతి. నేనుండమంటే తప్పకుండా ఉంటాడు. కానీ పుట్టినరోజు నాడు వాడిని నేను ఎలా బాధ పెట్టను? ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది. చివాట్లు వేస్తున్నట్టుగా అన్నారు. ఏమయ్యా, నీకు అసలు కాస్తైనా బుద్ధుందా? డబ్బు ఇవ్వ అనగానే వెళ్ళి పుచ్చుకురావడమేనా? మేనేజర్ తెల్లబోయాడు. మీరే కదండి తెమ్మన్నారు అంటూ నసిగాడు. తెమ్మన్నా నిజమే, కానీ నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నాను. ఆ మాత్రం తెలివితేటలు లేవేమిటయ్యా? చీచి, మీలో ఒక్కరు కూడా బుర్రలేదు అంటూ విసుక్కున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో, ఏమిటోయ్ శేషారత్నం? చేసేటందుకు ఏముంది, వాకింగ్ అయింది, కాఫీ తాగడం పూర్తయింది. చందునా, వాడెక్కడున్నాడు? ఆ దెయ్యాలు వచ్చి తీసుకుపోయాయి. నేను ఉన్నానుగా. ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పవయ్యా. నేను పుచ్చుకుంటే వాడు అందుకున్నట్లే. భోజనమా? భోజనం ఎందుకు లేదు? తప్పకుండా రా. వాడు లేకపోతేనేం? మనిద్దరం ఉన్నాంగా. ఎన్నింటికి వస్తావు నువ్వు? సరే, సరిగ్గా 12 గంటలకు రా, ఎదురు చూస్తుంటాను. నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, నీకు తెలుసుగా. ఈ మధ్య ఊరికనే కోపం వస్తుంది. అలాగే అలాగే అని పెట్టేశాడు. మేనేజర్తో మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్ చేయించండి అని పురమాయించారు. తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనవడి తరపున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. 1 గంట సేపు అయ్యేసరికి ఆయనకు నీరసం వచ్చింది. కుర్చీలో జారగలబడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. సాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురు ఫోటో కనిపించింది. ఆయన క్షణం సేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందుకి రానేలేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసుకునేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. తనకి ఉన్నది ఒకే ఒక కూతురైనా 10 మంది పిల్లల పెట్టుగా సందడిగా ఉండేది. కమలా కమలా అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్తని చులకన ఏమాత్రం లేకుండా ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపారరీత్యా తను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారం, అకౌంట్స్ చూడటంలో సాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరెంత చిన్న తప్పు చేసినా ఇట్లే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలను చూస్తుంటే తనకి ఎన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండేది అనిపించేది. కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనవణ్ణి తను ఆనందంగా చూస్తుంటే, నానా, ఇక దిగులు పడకు, వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను. నువ్వు కొడుకులు లేని లోటు ఫీల్ అవ్వకుండా భర్తీ చేస్తాను అంది నవ్వుతూ. తనే వాడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టాడు. గలగలా పరిగెత్తే సెలయేర్లా ఉండే కమల భర్త యాక్సిడెంట్లో హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖం లోపల దిగమింగి ఎప్పట్లా ప్రవర్తిస్తుంటే తనకి కన్నీళ్లు ఆగేవి కావు. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది. కానీ ఆ సర్వస్వాన్ని ఆనందంగా అనుభవించనీయకుండా గుండెల్లో కోత పెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడిగా ఉండగా కమలకు క్యాన్సర్ అని తెలిసింది. ఏ డాక్టర్లు కమలను రక్షించలేకపోయారు. ఎంతోమందికి తను ఎన్నో రకాలుగా సాయం చేసి వాళ్ళ జీవితాలు కుదుటపడేటట్టు చూశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు తన కన్న కూతురు ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని మృత్యువడి నుండి వెనక్కి లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. ఎందుకు నాన్న బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టి ఉంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగంగా వచ్చింది అంతే. నా జీవితంలో అంతా తొందరగా నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవటంతో నేను త్వరగా పెద్దరికం తెచ్చుకున్నాను. త్వరగా పెళ్ళయింది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది. అంతేగా. కమలా తనకు దుఃఖం ఆపుకోలేక ఉత్తరీపు గొంగులో ముఖం దాచుకున్నాడు. నాన్న, కమల చేయి తన చేతి మీద ఆనించింది. నువ్విలా బెంబేలు పడితే ఎలా? చందుని ఎవరు పెంచుతారు? నువ్వు వాడికి ఉన్నావనే ధైర్యంతోనే నేను మృత్యువుతో నిశ్చింతంగా వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు దిగులు పడితే చందుని ఎవరు చూస్తారు? వాడి ఆలనా పాలనా ఎలా జరుగుతుంది? బేలగా అంది. అమ్మా కమలా, వాడి ముద్దు ముచ్చట నేనేది చూడలేకపోయాను నాన్న. వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదా. ఆ మాట నువ్వు నాకు చెప్పాలమ్మా.
ఇక నేను బ్రతికేది దేనికోసమంట? ఇక నుంచి వాడికి అమ్మా, నాన్న నువ్వే అవ్వాలి. అలా అవుతానని మాట ఇవ్వు నాన్న. నాకు మాట ఇవ్వు. కమల ఏడ్చేసింది. తన కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకు తెలిసినంత వరకు అక్షరాల నిలబెట్టుకున్నట్లే భావిస్తున్నాడు. కానీ ఆయనకి ఒకటే పొరపాటు చేశానని అనిపిస్తుంది. కమల పోయిన తర్వాత వ్యాపారపు గొడవలతో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్ల మీద వదిలేశాడు. ఎక్కడ ఆ ఒంటరితనంతో బెంబేలు పడిపోతాడనని ఇరుగు పొరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితులనిగా జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకి ప్రాధాన్యత ఎక్కువయింది. ఆయనకి బాగా గుర్తుంది. చిన్నప్పటి నుంచి చందు స్నేహితుల్ని ఏమీ అననిచ్చేవాడు కాదు. ఒకసారి డ్రాయింగ్ రూమ్లో లైట్కి బంతి వేసి కొట్టి పాడు చేశాడని పక్కింటి వాసుని తను చివాట్లు వేసి ఇంటికి రావద్దనంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే మళ్ళీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవటానికి రా అనే వరకు ఆ ముఖంలో చిరునవ్వు విప్పారలేదు. ఆ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య అడ్డుగోడగా తయారవసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చని కళ్ళను తుడుచుకున్నారు. చందు పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్లి చేయాలి. అదొక్కటే బాధ్యత మిగిలి ఉంది. అది కూడా తీరిపోతే తనింకా ఎప్పుడు రాలిపోయినా పర్వాలేదు. ఆయన చందుకి తగిన ఆడపిల్ల కోసం కంచుకాగడా వేసినట్లుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భార్యగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టల్ని తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని బాగా పోలి ఉండాలి. చందుకి ఎందుకో గాని పెళ్ళి ఇష్టం లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోతానంటాడు. వాడిలో ఈ భావం వేళ్లనాటడానికి ఆ స్నేహితులే కారణం అని ఆయన అనుమానం. చందుకి రాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలిగినదై ఉండాలి. అంటే చాకచక్యము, ధైర్యము, ముఖ్యంగా వాడి పట్ల నిజమైన అభిమానం ఉన్న పిల్ల అయితే బాగుంటుంది. కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకడం ఎంత కష్టం. గడియారం 1 గంట కొట్టింది. రాజగోపాలరావు గారు హాల్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన మాటిమాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇదిగో సాయన్న, సాయన్న అంటూ పిలిచారు. అయ్యా అంటూ సాయన్న పరిగెత్తుకొచ్చాడు. ఈ శేషారత్నం ఇలా చేశాడేమిటి? సరిగ్గా 12 గంటలకు వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఏమోనయ్యా, ఇంటికి మేనేజర్ గారు ఫోన్ చేస్తే బయలుదేరి చాలాసేపు అయింది అన్నారు. మధ్యలో ఏ క్లయింటో కనిపించి ఉంటాడు. ఈ భోజనం సంగతే మర్చిపోయేవాడేమో. ఆయన అంటుండగానే పార్టికోలోకి కారు వచ్చి ఆగింది. అరుగో రానే వచ్చారు అన్నాడు సాయన్న. ఆగిన కారులో నుంచి నల్లగా పొట్టిగా హిట్లర్ మీసాలు ఉన్న ఒక ఆయన దిగొచ్చాడు. రాజగోపాలరావు గారు ఆయన చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. ఏరా, 12 గంటలకు వస్తానన్న పెద్ద మనిషివి ఇప్పుడా రాక? ఇప్పటివరకు నీ కోసం చూసి చూసి భోజనం చేసి ఇప్పుడే లేచాను. శేషారత్నం ముఖం వెలవెలా పోయింది. త్వరగా వద్దామని బయలుదేరుతుంటే అర్జెంట్ ఫోన్ ఒకటి వచ్చింది. నొచ్చుకుంటున్నట్లు చూస్తూ అన్నాడు. సంపాదించింది చాలదు, ఇంకా ఎంత కావాలరా నీకు? అబ్బా, క్లయింట్స్ కార్ అయ్యా బాబు. హిమాలయాల నుంచి స్వాముల వారు ఒక ఆయన వచ్చారు. ఆయన ఆస్తమా పేషెంట్స్కి ఏదో మూలికలు ఇస్తున్నాడంటే వెళ్ళాను. ఆయన రేపు వెళ్ళిపోతున్నాడంట కూర్చుంటూ అన్నాడు. రాజగోపాలరావు గారు స్నేహితుడి వైపు జాలిగా చూశారు. శేషు, నీకు ఆస్తమా తగ్గుతుందనే ఇంకా నమ్మకమా? ప్రయత్నించడంలో తప్పు లేదు కదరా. 30 సంవత్సరాల నుంచి నువ్వు చేయని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకు ఆ ఉబ్బసం, నాకు ఆ బ్లడ్ ప్రెషరు, ఈ రెండు ఈ జన్మకి ఇక తగ్గవు. ఇప్పుడు నీ వయసు ఎంత? 58. మరి ఇంకా ఎందుకురా వయసుతో పెనుగులాడతావు? నువ్వు జుట్టుకి మీసాలకి రంగు వేసుకున్నంత మాత్రాన చిన్నవాడివి అవుతావా? నాన్ సెన్స్. నీ వేదాంతం నాకు నచ్చదరా గోపాలం. మగవాడికి వయసు మళ్ళటం అనేదే లేదని నా నమ్మకం. ఫారినర్స్ చూడు, 50 సంవత్సరాలు వచ్చినా ఎంత హుషారుగా ఉంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్లే ఎదిగి కూర్చుని మనల్ని పెద్దవాళ్ళని చేసేస్తారు. నువ్వే చూడు, అంత చక్కటి క్రాఫ్, రంగు వేస్తే కనీసం 15 సంవత్సరాలైనా చిన్నగా కనిపిస్తావు. రంగులు వేసి బయట లోకాన్ని మోసం చేయగలమేమో కానీ మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఏమో బాబు, నాకైతే వయసు మళ్ళినప్పుడు అలాగే కనిపించడం మర్యాదగా హుందాగా ఉంటుందని అనిపిస్తుంది. సాయన్న వచ్చి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశానని చెప్పాడు. ఇదేమిటి, నువ్వు భోజనం చేయలేదా? శేషారత్నం ఆశ్చర్యంగా చూశాడు. నిన్ను పిలిచి నేను తినేస్తానంటరా అన్నారాయన. మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. అక్కడికి రాగానే ముగ్గుపుటాలు ఎగబీల్చారు. వంటకాలు గుమగుమలాడుతూ టేబుల్ నిండా ఉన్నాయి.
2 స్వీట్లు, పాయసం, గారెలు, ఆవడలు, పనసకాయ కూర, కొబ్బరి, పెరుగు పచ్చడి. శేషారత్నం టేబుల్ దగ్గర కూర్చుని వాటన్నిటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడి వంక చూస్తూ, ఒరేయ్, నన్ను నువ్వు భోజనానికి పిలిచి ఇలా చిత్రహింస చేస్తావా అన్నాడు. నేనేం చేశానురా? లేకపోతే ఏమిటిదంతా? నేను ఆస్త్మా పేషెంట్నని తెలుసు. నిన్నే కదా బాగా అటాక్ వచ్చిందని తెలుసు. రాను అంటే కొద్దిగా తిందుగాని రా అని బలవంతం చేశావు. డాక్టరేమో 2 రోజులు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోమన్నాడు. నువ్వేమో నాకు ఇష్టమైనవన్నీ చేయించి నోరూరేటట్టు చేస్తావా? నరకానికి పోతావులే. నువ్వేనా ఏమిటి? నాకు మాత్రం బాధ లేదా? నిన్ను వదిలి ఇవన్నీ నేను తింటే కదా. నేనసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని. షుగర్ కంప్లైంట్ కూడా ఉంది. ఆ ఆకుకూర తప్ప ఇంకేమీ ముట్టలేను. మరి ఇవన్నీ ఎందుకు చేసినట్టు? అదే నాకు తెలీదు. సాయన్న, ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? మేనేజర్ గారండి. మీరేమో చందు పుట్టినరోజు స్పెషల్స్ చేయించు అన్నారట కదా. స్పెషల్స్ అనలేదు, స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలిగ్గా జీర్ణమయ్యేది చేస్తారని. ఇవన్నీ ఎవరు తింటారు? శేషారత్నం బాధగా చూశాడు. ఎవరేమిటి? మనం తినకపోతే ఇంట్లో మనుషులు లేరా? మేనేజర్తో సహా కలిపి 6గురు భోజనం చేయాలి. ఇద్దరూ కొద్దిగా అన్నం పెట్టుకొని ఆకుకూర మాత్రం వేసుకున్నారు. సాయన్న వచ్చి అవన్నీ తీసేయబోతుంటే రాజగోపాలరావు వారించారు. ఉండని సాయన్న, అలా చూస్తూ ఉంటే కొద్ది రోజులకే జిహ్వచాపల్యం తగ్గిపోతుంది. ఇద్దరూ భోజనాలు చేస్తున్నారు. ఏమంటున్నాడు సూరి అని అడిగారు ఆయన. ఏమంటాడు? వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజు గొడవే. ఎరక్కపోయి చేశాననుకో పెళ్ళి, వాడిని నా దగ్గర ప్రాక్టీస్ మానేసి వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అంటుంది. అబ్బా, మా ఇల్లు రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలు వస్తే దెబ్బతో పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి ఇంటికి వచ్చాను. సూరి ముందు గదిలోనే కూర్చొనున్నాడు. ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమిట్రా గొడవ అంటే, ఏముంది, నా భార్య నీ భార్య పోట్లాడుకుంటున్నారు డాడీ. మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే ఇప్పుడు ఇద్దరూ నా మీద ఎగబడతారు. ఆ పోట్లాట ఇప్పుడు అయ్యేటట్టు లేదు, అప్పుడే ప్రారంభమైంది అన్నాడు. సరే అయితే సినిమాకి పోదాంరా అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు శాంతంగా ఉన్నమాట నిజమే, కానీ మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలెట్టారు. బాగానే ఉంది.